ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకంగా మెగా డిఎస్సి పైన ఆయన సంతకం చేసి దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కార్యాచరణను శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ ప్రారంభమై రాష్ట్రంలో వేలాదిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు టీచర్ ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వం కల్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వందిమాగాదులు ఆయన ఒత్తాసు పలుకుతున్న మీడియా దీన్ని సహించలేకుండా మళ్లీ నిరుద్యోగులలో అంతేకాకుండా ప్రస్తుతం అర్హత సాధించిన వారందరిలో కూడా గందరగోళం నింపేదానికి ప్రయత్నాలు జరుపుతా ఉంది. ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని విషయాలను కూడా కూలంకషంగా పరిశీలించి ఆప్షన్లకు సంబంధించి కూడా ఆ రోజే ముందుగా ఆ నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్ లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మెరిట్ లిస్టు విడుదలై రేపటి నుంచి ఎవరైతే అర్హత సాధించారో ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వారందరికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా రేపు ప్రారంభం కావడం జరుగుతోంది. మరో 10-15 రోజుల్లో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసి వారికి పాఠశాలను కూడా కేటాయించడం జరుగుతుంది.